అర్ధరాత్రి షట్టర్ తాళాలు పగలగొట్టి బంగారం ఎత్తికెళ్లిన ఘటన మహబూబ్ నగర్ జిల్లాలో చోటు చేసుకుంది. బాలానగర్ మండల కేంద్రంలో చోరీకి పాల్పడుతున్న సమయంలో అదే దారి నుంచి ఇంటికి వెళ్తున్న సాఫ్ట్వేర్ ఉద్యోగి చూడడంతో నిందితులు బంగారు ఆభరణాలను వదిలేసి పారిపోయారు. ఇక ఈ విషయం తెలిసిన మండల కేంద్రంలోని ప్రజలు, వ్యాపారాలు ఒక్కసారిగా ఉలికిపడ్డారు. విషయం తెలిసిన మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీ జానకి, డీఎస్పీ వెంకటేశ్వర్లు ఘటనా స్థలాన్ని పరిశీలించి క్లూస్ టీంతో ఆధారాలను సేకరించి విచారణ చేపట్టారు. ఈ రోజు మాకు అంటే మధ్యరాత్రి తెల్లవారుజామున టైంలో మాకు డైల్ 100 కాల్ రావడం జరిగింది. అటు డైల్ 100 కాల్ మీద మా పోలీసు వాళ్ళు అక్కడికి వెళ్ళగానే అక్కడ మన కృష్ణ జ్యువెలర్ షాప్ ఉంది బాలానగర్లో. అక్కడ షట్టర్ లేపి ఉంది సగం. అక్కడ చూస్తే దొంగతనం అయినట్టు కనపడితే ఇమీడియట్ మా పోలీస్ సీనియర్ ఆఫీసర్లకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. అందరం పోయి వెరిఫై చేసినాం. ప్రస్తుతానికి మా వాళ్ళు ఫింగర్ ప్రింట్ వాళ్ళు చెక్ చేస్తున్నారు ఫింగర్ ప్రింట్ గురించి. అది అయిపోయిన తర్వాత అందులో ఇంకా అంటే సగం గోల్డ్ ఉంది. ఏం జరిగిందంటే దీని మీద ఎంక్వైరీ చేస్తే సాఫ్ట్వేర్ ఇంజనీర్ మన చౌరస్తాలో దిగి టువర్డ్స్ అటు సైడ్ పోతుంది, షాప్ ముందర నుంచి పోతుంది. ఈ సగం షట్టర్ తెలిసింది, దాని ముందర ఒక మనిషి నిలబడ్డాడు. ఏందని డౌట్ తోని ఎవరు అని దగ్గర పోతే క్యా జావా అని చెప్పి భయపెట్టిండు. ఇమీడియట్ అతను ఏం చేసినట్టు మన పెట్రోల్ బంక్ దగ్గరికి పోయి డైల్ 100 కాల్ చేసి అక్కడ ఉన్న వాళ్ళని పిలుచుకొని డైల్ 100 కాల్ చేసి ఇమీడియట్ మేము వెళ్ళిపోయినాం. అప్పటికే వాళ్ళు అక్కడి నుంచి ఆ విషయంలో అంటే మొత్తం 4 వచ్చినట్టు ఉంది. షట్టర్ ని కట్ చేసి అది డబుల్ షట్టర్ ఉంది. ఫస్ట్ దాన్ని కట్ చేసి పైకి లేపి సెకండ్ దాన్నేమో అది సెంట్రల్ లాక్